నమస్తే. జీఎస్టీ, అందులో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, షార్ట్గా ఐటీసీ. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్లో. కరెక్ట్గా వాడుకుంటే మీ క్యాష్ ఫ్లోకి ఒక బూస్టర్ లాంటిది, లేదా లోకల్లో ఉన్న హెడేక్స్ అన్నిటికీ మించిన పెద్ద హెడేక్ అవుద్ది. సో ఈ విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఐటీసీ మాస్టర్ చేయడానికి ఒక అల్టిమేట్ చెక్లిస్ట్ని ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకే ఒక్క ప్రశ్న. అసలు మనం క్లెయిమ్ చేసే ఐటీసీ 100% కరెక్ట్గా, కాంప్లైంట్గా ఉందా? అన్ని రూల్స్ ఫాలో అవుతున్నామా? ఎందుకంటే ఏం కాదులే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనే మాట జీఎస్టీలో అసలు పనిచేయదు. ఎందుకంటే జీఎస్టీ పోర్టల్ చాలా చాలా స్ట్రిక్ట్ అండి. చిన్న మిస్టేక్, జస్ట్ ఒక్క చిన్న పొరపాటు చాలు డామినో ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది, దాని వెనకాలే పెనాల్టీస్, ఇంకా లాస్ట్కి బిజినెస్కి ప్రాణం లాంటి వర్కింగ్ క్యాపిటల్ని బ్లాక్ చేసేస్తారు. అంత కష్టపడి సంపాదించిన పైసల్ని ఇలా ఎందుకు రిస్క్లో పెట్టాలి, రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ సెక్షన్ 1. ఫస్ట్ మన మైండ్ సెట్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఐటీసీ అంటే ఏదో గవర్నమెంట్ ఇచ్చే రీఫండ్ కాదు. ఇది ఒక హైస్టేక్స్ గేమ్ అనుకోండి. రూల్స్ తెలిస్తే కరెక్ట్గా ఆడితే గేమ్ గెలుస్తారు, లేకపోతే డబ్బులు పోయినట్టే. ఇట్స్ దాట్ సింపుల్. ఎందుకంటే ఇక్కడ మనం డీల్ చేస్తున్నది ఒక మనిషితో కాదండి, ఒక సిస్టంతో. జీఎస్టీఎన్ పోర్టల్ అంతా ఆటోమేటెడ్. ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి చిన్న ఎంట్రీ మానిటర్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ మిస్మ్యాచ్ వచ్చినా వెంటనే ఫ్లాగ్ అవుతుంది. సో మనం చేసే చిన్న పొరపాటు కూడా సిస్టమ్ నుంచి తప్పించుకోలేదు. మరి హైస్టేక్స్ గేమ్లో ఎంటర్ అవ్వాలి అంటే మరి టికెట్స్ కావాలి కదా. ఆ ఎలిజిబిలిటీ టికెట్స్ ఏంటో మనకి సీజీఎస్టీ యాక్ట్లో సెక్షన్ 16 క్లియర్గా చెప్తుంది. బేసిక్లీ ఐటీసీ క్లెయిమ్ చేయాలి అంటే మనకి 4 ఇంపార్టెంట్ టికెట్స్ కావాలి. ఈ 4 ఉంటేనే మనం అసలు గేమ్లోకి అడుగు పెట్టగలం. సో ఆ 4 టికెట్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ టికెట్, మీ చేతిలో వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఆర్ డెబిట్ నోట్ ఉండాలి. సెకండ్ టికెట్, ఆ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మీరు యాక్చువల్గా రిసీవ్ చేసుకుని ఉండాలి. థర్డ్, అండ్ ఇదే అందరికంటే ఇంపార్టెంట్, మీ సప్లయర్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేసి ఉండాలి. అండ్ ఫైనలీ ఫోర్త్ టికెట్, మీరు మీ జీఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. ఈ 4ట్లో ఒక్కటి మిస్ అయినా సరే ఎంట్రీ డినైడ్ బోర్డ్ కనిపిస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, సో టికెట్స్ దొరికాయి, గేమ్లోకి ఎంటర్ అయిపోయాం, బాగుంది. కానీ ఇప్పుడు ఆటలో రూల్స్ ఏంటో తెలుసుకోవాలి. అంటే ఏమి క్లెయిమ్ చేయొచ్చో తెలుసుకోవటం ఒకటే కాదు, ఏమి వెనకిచ్చేయాలి అంటే రివర్సల్, అండ్ అసలు ఏమీ క్లెయిమ్ చేయకూడదో అంటే రిజెక్షన్. ఈ విషయాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది చాలా క్లియర్గా ఉంటుంది. ఒకటి, క్లెయిమ్ చేయగలిగే క్రెడిట్. అంటే మీ బిజినెస్కి సంబంధించిన సప్లైస్, ఎక్స్పోర్ట్స్ లాంటి వాటి మీద ఐటీసీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇంకో కేటగిరీ ఉంది, అదే బ్లాక్డ్ క్రెడిట్. సెక్షన్ 17(5) ప్రకారం కార్లు, ఫుడ్ అండ్ బెవరేజెస్, క్లబ్ మెంబర్షిప్స్ ఇలాంటివి ఎన్ని బిజినెస్ కోసం ఖర్చు పెట్టినా సరే వీటి మీద ఐటీసీ పర్మనెంట్గా బ్లాక్ చేసేశారు. అంత మాత్రమే. మరి వీటన్నిటినీ జీఎస్టీఆర్ 3B రిటర్న్లో ఎక్కడ చూపించాలి? అంతా జరిగేది టేబుల్ 4లోనే. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, టేబుల్ 4Aలో అంత మంచి ఐటీసీ అంటే ఎలిజిబుల్ అంతా ఇక్కడ రిపోర్ట్ చేస్తాం. టేబుల్ 4Bలో రివర్స్ చేయాల్సినవి అంటే వెనక్కి ఇచ్చేసినవి ఇక్కడ వేస్తాం. ఇంకా మనం ఇప్పుడే మాట్లాడుకున్న బ్లాక్డ్ క్రెడిట్స్ ఉన్నాయి చూడండి, అవి టేబుల్ 4Dలో ఇన్ఎలిజిబుల్గా రిపోర్ట్ చేయాలి. కరెక్ట్ బాక్స్లో కరెక్ట్ నంబర్ వేయడం చాలా ముఖ్యం. ఇక్కడే చాలామంది పొరపాటు చేసే పాయింట్. రూల్ 37 ప్రకారం మీరు మీ సప్లయర్ నుంచి ఇన్వాయిస్ తీసుకున్నారు, కానీ 180 రోజుల్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి. అప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఫస్ట్ పేమెంట్ చెయ్యి, తర్వాత క్రెడిట్ గురించి ఆలోచించు అని. అంటే మీరు ఆల్రెడీ తీసుకున్న ఐటీసీని టేబుల్ 4B2లో రివర్స్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా క్రిటికల్ రూల్, అసలు మర్చిపోకండి. ఆల్రైట్, సో ఇప్పటి వరకు మనం చాలా రూల్స్ గురించి తెలుసుకున్నాం. కానీ అసలు పాయింట్కొస్తే ఈ నెల నేను ఎంత ఐటీసీ క్లెయిమ్ చేయగలను అనే ఆ ఫైనల్ నంబర్, ఆ మ్యాజిక్ నంబర్ ఎక్కడ కనిపిస్తుంది? దానికోసం మనం చూడాల్సిన ఒకే ఒక డాక్యుమెంట్, ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ట్రూత్, జీఎస్టీఆర్ 2B. ఒక విషయం చాలా క్లియర్గా చెప్తాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. జీఎస్టీఆర్ 2B ఇస్ ద గాస్పిల్, అంటే వేదవాక్కు అనుకోండి. దీనిని మీరు ప్రశ్నించలేరు, మార్చలేరు. ఇదే జీఎస్టీలో కొత్త నిజం. సో అసలు ఈ జీఎస్టీఆర్ 2B అంటే ఏంటి? ఇదేం లేదండి, జీఎస్టీ పోర్టల్లో ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే ఒక స్టేట్మెంట్. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది స్టాటిక్, అంటే ఒక్కసారి జనరేట్ అయ్యిందంటే అంతే, ఇంకా దాన్ని ఎవ్వరూ మార్చలేరు.
ఆ పర్టిక్యులర్ నెలకి మీకు ఎంత ఐటీసీ అవైలబుల్గా ఉందో చెప్పే ఫైనల్ ఆఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇదే. ఇది ఒక గోల్డెన్ రూల్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఒక ఇన్వాయిస్ మీ జీఎస్టీఆర్ 2బీలో కనిపించట్లేదంటే దానిమీద మీరు ఐటీసీ క్లెయిమ్ చెయ్యలేరు. ఫుల్ స్టాప్. అంతే. పాతకాలంలో లాగా ప్రొవిజనల్ క్రెడిట్ అనుకోవడం, రావచ్చేమో అని అనుమానపడటం ఇలాంటివి ఏమీ పనిచెయ్యవు. జీఎస్టీఆర్ 2బీలో ఉంటే ఉంది, లేకపోతే లేదు. రైట్. సో అన్నీ అర్థం చేసుకున్నాం. ఇక జీఎస్టీఆర్ 3బీలో సబ్మిట్ బటన్ నొక్కే టైం వచ్చింది. బట్ హోల్డ్ ఆన్, ఆగండి. ఆ బటన్ క్లిక్ చేసే ముందు ఒక ఫైనల్ 5 పాయింట్ చెక్ లిస్ట్ ఉంది. ఇది నాన్ నెగోషియబుల్. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్నాకే ముందుకు వెళ్దాం. చెక్ నంబర్ 1. అందరికంటే ముఖ్యమైనది, మీకు వచ్చిన ఇన్వాయిస్ జీఎస్టీఆర్ 2బీలో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? ఒకవేళ లేకపోతే ఐటీసీ క్లెయిమ్ చెయ్యకూడదు. నో అంటే నో. వెంటనే మీ సప్లయర్కి కాల్ చేయాలి, వాళ్ళని జీఎస్టీఆర్ 1 ఫైల్ చేయమని అడగాలి. చెక్ నంబర్ 2. గుర్తుందా 180 డేస్ రూల్? సప్లయర్కి ఆ టైంలో పేమెంట్ చేశారా? లేదు అంటే ఇంకా ఎక్స్క్యూజెస్ ఏమీ ఉండవు. ఐటీసీని వడ్డీతో కలిపి రివర్స్ చేయాల్సిందే. చెక్ నెంబర్ 3. టైం లిమిట్. ప్రతిదానికి ఒక డెడ్లైన్ ఉంటుంది, కరెక్టా? ఐటీసీకి కూడా ఉంది. సింపుల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన క్రెడిట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నవంబర్ 30th లోపు క్లెయిమ్ చేయాలి. దట్స్ ద ఫైనల్ డేట్. ఆ తర్వాత ఆ ఛాన్స్ పోయినట్టే. చెక్ నంబర్ 4. ద బ్లాక్ లిస్ట్ చెక్. ముందే మాట్లాడుకున్నాం కదా సెక్షన్ 17(5) గురించి. జస్ట్ టు బీ సేఫ్, మీరు క్లెయిమ్ చేస్తున్న ఐటమ్ ఆ నో ఎంట్రీ లిస్టులో లేదు అని డబుల్ చెక్ చేసుకోండి. అండ్ ఫైనలీ చెక్ నంబర్ 5. కరెక్ట్ రిపోర్టింగ్. అన్నీ కరెక్ట్గానే చేశారు, కానీ ఆ నంబర్స్ని కరెక్ట్ బాక్సెస్లో పెట్టారా లేదా? ఎలిజిబుల్ అంతా 4Aలో, రివర్సల్స్ అన్నీ 4Bలో, అండ్ ఇన్ఎలిజిబుల్ అంతా 4Dలో. ఒక్కసారి ఫైనల్గా చూసుకోండి. ఈ 5 పాయింట్ చెక్ లిస్ట్లో ఒక్క పాయింట్ మిస్ అయినా సరే పోర్టల్కి సెకండ్స్లో దొరికిపోతాం. ద సిస్టమ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ నౌ. మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే అది మీ డేటాని జీఎస్టీఆర్ 2బీతో కంపేర్ చేస్తుంది. చిన్న తేడా కనిపించినా టక్ మని DRC01C లాంటి ఆటోమేటెడ్ నోటీస్ మీ ఇన్బాక్స్లో వచ్చి పడుతుంది. సో వెళ్లే ముందు నేనొక ప్రశ్నతో వదిలేస్తాను. ఇలాంటి ఆటో డిటెక్టెడ్ మిస్ మ్యాచెస్కి మీ బిజినెస్ రెడీగా ఉందా? చూడండి, ఈ చెక్ లిస్ట్ అనేది కేవలం రూల్స్ కాదు, అది మీ బిజినెస్కి ఒక రక్షణ కవచం లాంటిది. దీన్ని ఫాలో అవ్వండి, కంప్లైంట్గా ఉండండి, అండ్ అందరికంటే ముఖ్యంగా నోటీసెస్, పెనాల్టీస్ అనే టెన్షన్ లేకుండా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోండి.